ఆదివారమైనది. ఈ రోజున పుష్యశుద్ధ తదియ మధ్యాహ్నం 12:22 వరకు తదియ ఉన్నది. తదుపరి చవితి ప్రవేశిస్తున్నది. అట్లాగే ఈ రోజున నక్షత్రము ధనిష్ఠా నక్షత్రము మధ్యాహ్నం 2:49 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రవేశిస్తుంది. అట్లాగే యోగము సిద్ధి యోగం అంటారు. ఇది 10:50 వరకు ఉన్నది. తదుపరి వ్యతిపాత యోగం అనేటువంటిది మనకి కాలంలో సూచిస్తున్నది. అట్లాగే కరణాల విషయం వస్తే గరజి కరణం అంటారు. అది మధ్యాహ్నం 12:22 వరకు ఉన్నది. తర్వాత భద్రకరణం అనేది వస్తుంది. ఈ యోగ కరణాలు కూడా చాలా విశేషమైనది. ఈ యోగ కరణాలతో తెలుసుకుంటే ఇది పంచాంగాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. అట్లాగే రాహుకాలం అనేది ఈ రోజున సాయంకాలం 4:30 నుంచి 4:30 నుండి కూడా 6 గంటల వరకు కూడా రాహుకాలం ఉన్నది. అట్లాగే యమగండము ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు యమగండ కాలం ఉన్నది. అలాగే దుర్ముహూర్తం సాయంకాలమున 4:25 నుంచి 5:13 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అట్లాగే వర్జము రాత్రి 9:32 నుంచి రాత్రి 11:02 వరకు కూడా వర్జం అనేది ఉన్నది. ఇక అమృత ఘడియలు ఈ రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30 వరకు 6:31 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. కదా ఇప్పుడు చెప్పబడిన రాహుకాలాన్ని, యమగండాన్ని, వర్జాన్ని, దుర్ముహూర్తాన్ని శేషించగా తీసిగా మిగిలిన కాలం శుభ సమయము. అంటే ఆదివారం పూట సాధారణంగా ఉదయకాలం అంతగా శుభంగా ఉంటుంది. ఎక్కువ వర్జ్య దుర్ముహూర్తాలు కూడా సాయంకాలమే ఉంటాయి. ఇప్పుడు ఏ పని ప్రారంభించినా ఈ నక్షత్రంలో ధనిష్ఠా నక్షత్రంలో చాలా మంచి కార్యసిద్ధిని కలిగిస్తుంది. శుభం భూయాత్.